ఒకప్పుడు మాయానగరం. ఎక్కడ చూసినా భూకబ్జాలు, మర్డర్లు, మానభంగాలతో సిటీ మొత్తం మారణహోమంలా మారిపోయింది. మంగళ్ యాదవ్ ల్యాండ్ మాఫియా. భూకబ్జాలు చేయటం, వావి వరుసలు లేకుండా మానభంగాలు చేయటం వీడి వృత్తి. ఇదిలా ఉంటే ఈ సిటీలోకి కొత్తగా అండర్ వరల్డ్ అడుగుతుంది. ఈ అండర్ వరల్డ్కి మాఫియా డాన్ రాణా. పేరు చెప్తే రాష్ట్రం మొత్తం గజగజ వణికిపోతుంది. రాణా అంటే ప్యారలల్ గవర్నమెంట్. మంగళ్ యాదవ్కి రాణాకి మధ్య పచ్చగడ్డే కాదు, పచ్చనొట్టు వేసిన భగ్గుమంటుంది. దున్నపోతుల కుమ్ములాట్లో లేగదూడలు బలైనట్టు వీళ్ల గొడవలకి ప్రజలు రాత్రులు నిద్రపోవడం మానేసి పగటి కళ్ళు కంటూ బ్రతుకుతున్నారు. ఇలాంటి ఈ నగరంలో వికసించిన ఓ ప్రేమ కథ. అదేంటో చూద్దామా? Love is lake of sorrow, love is ocean of tears, love is nothing but dying. కార్తికేయ, I love you అని ఎన్నోసార్లు నీకు చెప్పాలనుంది, కానీ నాకు అదృష్టం లేదు. ప్రేమించుకున్న వాళ్ళ మధ్య ఎడబాటుంటేనే ఆ ప్రేమ మధురంగా ఉంటుందేమో, అందుకే మన మధ్య ఈ ఎడబాటు వచ్చిందేమో. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. ఆ రోజు టెలిఫోన్లో మీ అమ్మ అనుకుని మీ మనసులో ఉన్న ప్రేమనంతా నాతో చెప్పారు. ఎవ్వరికీ దొరకనంత అదృష్టం నాకు దొరికిందని ఎంతో ఆనందపడ్డాను. అలాగే మిమ్మల్ని నేనెంతగా ప్రేమించానో నా మనసుకు తెలుసు. ఆ విషయం మీకు చెప్పాలనుకునే లోపే మీకు దూరం అయ్యాను. ప్రేమ అంటే మనసు పారేసుకోవడం కాదు, జ్ఞాపకాల్ని దాచుకోవడం కూడా. ఇప్పుడు నాకు మిగిలింది కూడా ఆ జ్ఞాపకాలే. ఇప్పుడు నేను ఎక్కడున్నానో కూడా నాకే తెలియని పరిస్థితిలో ఉన్నాను. నేను ఎంఎస్ ఆర్ట్స్ కాలేజ్లో బిఏ ఫైనల్ ఇయర్ చదివేదాన్ని. మీరు కాలేజ్లో ఎంక్వైరీ చేస్తే నా గురించి మీకు మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. హలో కార్తికేయ, నేను ఎంఎస్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. సార్, మీరు అడిగినట్టుగానే మా కాలేజీలో లెక్చరర్ పోస్ట్ కన్ఫర్మ్ చేశాను సార్. ఈ రోజే వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఇదే ఎంఎస్ ఆర్ట్స్ కాలేజ్, నేను చదువుకున్న కాలేజ్. దీన్ని విశ్వవిద్యాలయం ఉండడం కన్నా ఓ నరక కుప్పమని చెప్పచ్చు. కాలేజ్ ఎంట్రన్స్లోనే ఓ నరకాసురుడు ఉన్నాడు. వాడి కాలేజ్ వాచ్మెన్. వాడు డ్యూటీ చేయడు, డ్యూటీ చేస్తాడు. ఏం సార్ లేవు సార్, నిజంగా లేవు సార్. వీడెన్ని దుర్మార్గాలైనా చేస్తాడు. వీడెవరికి భయపడ్డు దేన్ని లెక్క చేయడు. ఎందుకంటే వీడికి అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలున్నాయి. వీడి పేరు షఫీ. వీడెవరిని లెక్క చేయడు, ఎందుకంటే వీడికి మాఫియా సపోర్ట్. వీడి పేరు శంకర్. వీడికి అండర్ వరల్డ్ అండదండలున్నాయి. వీడు మనిషి కాదు, పచ్చి నెత్తురు తాగే కిరాతకుడు. ఈ కాలేజ్లో మంచితనం, మానవత్వం అన్నవి మంచుకైనా కనిపించవు. కదిలిస్తే కత్తులు తీస్తారు, ఎదిరిస్తే ఎంతకైనా తెగిస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా బయట ప్రపంచానికి తెలియదు. ఇది ఈ కాలేజ్ పరిస్థితి. ఎక్స్క్యూజ్ మీ, ప్రిన్సిపల్ గారు రూమ్ ఎక్కడ? ప్రిన్సిపాల్ రూమ్ ఎక్కడ బే? ఏంద్రో ఏందా చూపు? కంటి చూపుతో చంపేస్తావా? చల్ 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 భూట్ చల్ 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 బే. హలో, ప్రిన్సిపల్ గారు రూమ్ ఎక్కడో కాస్త చెప్తారా? ఎరా నీ కంటికి అడ్రస్ చెప్పే పోస్ట్ మ్యాన్ లా కనబడుతున్నానా? ఎలరా ఎలా ఎలవా? గుడ్ మార్నింగ్ సార్. ఏం కావాలి? జాయిన్ అవ్వాలి. కొత్త స్టూడెంట్వా? లెక్చరర్ని. పేరు? కార్తికేయ. ఓ,
చైర్మన్ గారి రికమెండేషన్ తో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ నువ్వే అన్నమాట. కమిన్ కమిన్. ఇదేంటి సార్ తలుపులు వేసేస్తున్నారు? లేకపోతే స్టూడెంట్స్ మనల్ని వేసేస్తారయ్యా. రా. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 దాకా సేఫెస్ట్ ప్లేస్ ఇదే మనకి. అయినా నువ్వేంటయ్యా బాబు, పోయి ఈ కాలేజీలో పోస్టింగ్ ఎంచుకున్నావు. నువ్వెవడవయ్యా? మేక. హలో, పులి మేక ఆడుకుంటున్నాం. మేక అవుట్. బాలేదు సార్, పాఠాలు చెప్పాల్సిన టైంలో ఇలా పులి మేక ఆడటం అస్సలు బాలేదు సార్. స్టూడెంట్స్ కి టైం విలువ చెప్పాల్సిన మీరే ఇలా టైం వేస్ట్ చేయడం వెరీ బ్యాడ్ సార్. ఏం చేయమంటావు చెప్పు బాబు. ఇక్కడ పులులన్నీ క్లాస్లో ఉంటాయి, మేకలన్నీ డిపార్ట్మెంట్లో ఉంటాయి. పులొచ్చి మేక మీద పడినా, మేకెళ్ళి పులి మీద పడినా మేకే ప్రమాదం. అందుకే పులుల్ని ఇక్కడికి రానివ్వు, మేకలను అక్కడికి పోనివ్వు. అలా అని మీరు ఇలా టైం వేస్ట్ చేయటం ఏం బాలేదు సార్. ముందు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వు బాబు, మా మీద కంప్లైంట్ కాదు. కుర్రోడు కొత్తోడు కదా, మన మేకల్లో జాయిన్ అవడానికి కొంత టైం పడుతుంది. చూడు బాబు, ఇక్కడ స్టూడెంట్స్ చదువుకోరు, చదువు కొంటారు. అది కాదు సార్, మీరు మనం చెప్పేది వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పేది మనం వినాలి. కాదంటే కత్తెట్టి పొడుస్తారు. మరి పోలీస్ రిపోర్ట్ ఇవ్వచ్చుగా? రిపోర్ట్ రిపోర్ట్ అంట. ఊరుకోవయ్యా బాబు, గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్. నువ్వు ఇలాంటివి ఏం పెట్టకయో. ఏంటిది లాంగ్ లీవా? ఎక్స్పెక్ట్ చేశా. నువ్వు ఇంత త్వరగా మా మేకల్లో కలుస్తావు అని అనుకోలేదయ్యో. జాయినింగ్ రిపోర్ట్. జాయినింగ్ రిపోర్టా? నేను క్లాస్కి వెళ్తా. క్లాస్కి వెళ్తావా? ఏ క్లాస్కి వెళ్తావు బాబు? డిగ్రీ. డిగ్రీకి వెళ్తావా? సార్ క్లాస్కి వెళ్తారంట డిగ్రీకి. డిగ్రీ క్లాస్కి వెళ్ళండి బాబు, వెళ్ళండి వెళ్ళండి సార్, వెళ్ళండి. ఒరే వ్యాఘ్రేశ్వరరావు, ఇప్పుడు ఎందుకు సార్? ఇప్పుడు ఎందుకు కదా అంబులెన్స్ పిలు. ఎందుకు సార్? పులులకు మేక బలి. తలుపులు తీయండి. కూర్చోండి. ఆపండి. అక్కడ ఒక మేక చచ్చిపోయింది. క్లాస్కి వెళ్ళొద్దంటే విన్నాడా? ఇప్పుడు ఏకంగా కాటికే వెళ్ళిపోయాడు. ఒరే వ్యాఘ్రేశ్వరరావు, అంబులెన్స్ రెడీ సార్. పదండి ఎక్కిందాం. Now I am starting the lesson. Alexander and Ray. Hey. సార్ సార్ స్పెల్లింగ్ ఏంటి? అది OL. Alexander the Great. In BC 327, the Greeks invaded India
under the leadership of Alexander the Great, the king of Macedonia. Alexander's ambition was to conquer the whole world and thus become famous as a world conqueror. He conquered Persian Empire and thus he entered India. As a result of Alexander's invasion, for the first time, trade relations were established between India and the Greek kingdoms of Central Asia. The Greeks came to learn many things మేక about పాఠాలు India. తగమేసేస్తుంది. Alexander defeated Porus and captured him. Alexander was ఏమయ్యా impressed మన with the పుల్లు courage ఏంటి and సర్కస్ లో conduct of పుల్లులాగా Porus. సైలెంట్ గా పాఠాలు He వెంటనే gave back to Porus his kingdom, adding some more territory to it. Then Alexander intended to cross the Bias and conquer the Nanda ఏంటయ్యా kings గనులు కత్తులు పెట్టి who were పాఠాలు ruling over చెప్తున్నాడు. North India. ఇలా చెప్తే మన పులులు పాఠాలు వెనక చేస్తాయా? Within a year or two after Alexander left India, Chandragupta Maurya conquered the Magadha kingdom ruled by the Nandas. He also liberated the regions of Sindh and Punjab. అవల్లా from the rule ఎందుకంటున్నాయో of the తెలుసా? Greeks. గన్నెల్లి పులి మీద పడ్డా పులిల్లి గన్న మీద పడ్డా పులికే నష్టం, అందుకే వింటున్నాయి. Chandragupta Maurya liberated the regions conquered by Alexander after he left India. Class is over. అమ్మ కార్తికేయ, గ్రేట్ మ్యాన్. రేపు ఎవరైనా క్లాస్కి రాలేదో కార్తికేయ ఏంటా కార్తికేయ, ఏమిటా ఇది? పిల్లలకి ఎవరైనా రివాల్వర్లు కత్తులు కటార్లు పెట్టి పాఠాలు చెప్తారా? వాళ్ళు మన రూట్లోకి రావాలంటే మనమే వాళ్ళ రూట్లోకి వెళ్ళాలి. అలాగనుకునే నేను చాలాసార్లు వాళ్ళ రూట్లోకి వెళ్ళాను. వాళ్ళ రూట్లోకి నేను వెళ్ళినా వాళ్ళు నా రూట్లోకి వచ్చినా డ్యామేజ్ అయింది నా సీటే. ఎనీవే నాకు చాలా సంతోషంగా ఉన్నాయా, ఎందుకంటే నా 15 ఏళ్ల సర్వీస్లో విద్యార్థులందరూ చక్కగా పాట వినడం ఇవాళే చూశాను నేను. నువ్వు మాలా మేకవి కాదు, వాళ్ళలా పులివి కాదు, సింహానివి. క్యారీ ఆన్. మిస్టర్, మైండ్ యువర్ టంగ్. ఏంజిరో మైండ్ యువర్ టంగా. రేయ్, తాడా కేసు కింద కేసు బుక్ చేసి నీ తాడ తీయిస్తాను. ఎక్కించండి జీపో. ప్లీజ్ వెయిట్ ఆ బ్యాగ్ ఇవ్వండి. ఏందిరి